శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క మే నెలలో మేన రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక మేన రాశి వారికి ఈ యొక్క మే నెలలో మరి మంచి ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులతో, మిత్రులతో సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మరి బంధువులతో, మిత్రులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఎంతటి పనినైనా సరే సులభంగా పూర్తి చేస్తారు. కాకపోతే కొన్ని విషయాలలో మధ్య వ్యక్తుల మాటలు వినడం ద్వారా మీరు కొన్ని పనులు మధ్యలోనే విడిచిపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మాట పెరిగి బయట వ్యక్తులతో గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మీకు ఈ నెలలో కొంచెం సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మరి వాహన ప్రమాదాలు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలలో మీరు ఎంత తొందరగా మీ నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. కొన్ని విషయాల్లో కాలయాపన అనేది ఎక్కువగా ఉంటుంది. కోర్టు రీత్యా ఈ నెల మీకు అంత అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏవైనా మరి ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం అనేది తిరిగి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలు ప్రయాణం చేయడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులనైతే తొలగిపోతాయి. కాకపోతే ఈ నెల మాస ద్వితీయార్థం కొంచెం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా మరి గతంలో ఏవైనా మరి మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో వారు కొంతమేర మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీ కింది స్థాయి అధికారులతో కూడా ఒత్తిడి అధికంగా ఉండడంతో కొంత ఇబ్బందులనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. గతంలో ఏవైనా బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ విషయంలో మీ పై స్థాయి అధికారులతో మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఏవైనా మరి బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా ఈ నెల శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో మరి ఏవైనా మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారికి మాత్రం ఈ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మీ యొక్క వ్యాపారం అనేది అంతా కూడా లాభసాటిగా ఉండకపోవచ్చు. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు. ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. మరి గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా మంచి నెలగా చెప్పవచ్చు ఈ నెల. మరి అదేవిధంగా మరి ఏవైనా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే వారికి కూడా ఈ నెల చాలా మంచి నెలగా చెప్పవచ్చు ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది. దాని ద్వారా ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్నైనా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఇక మీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి శనివారం రోజు నాడు తప్పక మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకు వెళ్ళి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. దృఢం అంటే బెల్లం కానీ, లేదా నువ్వులు కానీ మరి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు దానం చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి శివాలయానికి కానీ, లేదా ఆంజనేయ స్వామి వారికి గుడికి కానీ వెళ్ళి ఆ యొక్క స్వామివారికి కూడా 11 సార్లు ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి అర్చన చేయించుకుంటే మీకు ఈ నెలంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం.